అందుకే యూట్యూబ్ యాక్ట్ అవుతుంది. చాలా మంచిది, ఎందుకంటే అరాచకంగా తమ్నేల్స్ పెడుతున్నారు. తమ్నేల్ ఒక మినేస్, ఆ రాత్రి ఆ హీరోయిన్ ఎక్కడ గడిపింది అని క్వశ్చన్ మార్క్ పెడతారు. ఈ పిచ్చి జనం వాడికి ఏమి ఇంట్రెస్ట్ అయిందో అది ఇక లక్షల మంది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసే వరకు అదేదో గొప్ప కంటెంట్, సిరియా అంతర్యుద్ధం గురించి అవగాహన అనుకుంటుంది. అమెరికాలో షట్ డౌన్ అంటే ఏంటి అది అని అనుకుంటుంది. దానికి తెలియదు కదా ఆల్గరిథం లోపల ఏమున్నది అన్నది. ఇక 1,00,000 మంది చూస్తుంటారు కదా అని ఇంకో 1,00,000 మందికి అది పంపిస్తుంది. వాళ్ళంతా అదే చూస్తూ అంటారు. అందులో ఏముంటుంది, వాళ్ళ గుడికి పోయిందని ఉంటుంది, లేదంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయిందని ఉంటుంది, తల్లి దగ్గర పోయిందని ఉంటుంది. దీనికి ఆ రాత్రి ఆ హీరోయిన్ ఎక్కడికి పోయింది అని పెడతాడు. అమ్మ దగ్గరికి పోయిందని లోపల ఉంటుంది. ఎంత అరాచకత్వం చూడు. ఇది ఇంకా నయం, ఇంకా ఏ సంబంధం లేని కూడా పెడతారు. అసలు తలాతోక ఉండదు. అందులో సబ్జెక్టుకు పెట్టే తమ్నేల్కు హెడ్లైన్కు తలే తక్కువ ఉండదు. ఎందుకు అంటే అట్రాక్ట్ చేయాలి కదా సార్. ఎవడా చెప్పింది దరిద్రంగా. దీనివల్ల ఛానల్ క్రెడిబిలిటీ పోతుంది, మాట్లాడేవాడు క్రెడిబిలిటీ పోతుంది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. అదే ఇప్పుడు యూట్యూబ్ యాక్ట్ అయ్యేది. సో ఏ తమ్ముడు నా అనుభవం, నేను ఇప్పుడు 10,11,000 సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ను, నా 2 కోటి నుంచి 2 కోట్ల వ్యూస్ ఉన్నాయి. మరి నా చరిత్రలో ఒక్క వీడియో కూడా నీకు రాని తమ్ముడే లేదు. ఒక్క వీడియో ఐ కెన్ ఛాలెంజ్. నేను ఎవరైనా కావాలంటే ఛాలెంజ్ పెడతాను. మీరు ఒక్కదానికి కావాలని కంటెంట్ వేరు తమ్నేల్ వేరు పెట్టి ఒక్కడు చూపెట్టండి, నేను మీకు 10,000 ఇస్తాను. మినిమం 10,000 లక్ష ఇస్తాను. 10,000 ఎందుకు అంటున్నా అంటే పొరపాటున అది ఎవరైనా అన్నిటికీ నేను పెట్టాను కదా. మా టీంలో ఎవరైనా పెట్టారనుకోండి, నా దగ్గర పనిచేసేవారు, నేను డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ నా నమ్మకం ఉండవు సార్. 99% నేనే హెడ్లైన్లు పెడతాను, నేనే ఫాలో అవుతాను. నేనన్నా పెడతాను, మా మేడం అన్న పెడుతుంది. హెడ్లైన్స్ ఉండవు కానీ ఎందుకు మరి చూస్తాను కదా. ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే జెసిల్ ఫెలికో వీడియో మార్నింగ్ వరకు 50,000 మంది చూశారు. అందులో ఏముంది, ఎక్కడ దాని మీద ప్రపంచాన్ని కుదిపేసిన జెసిల్ ఫెలికో సామూహిక అత్యాచారం అని పెట్టాను తప్ప సబ్జెక్ట్ కదా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన జెసిల్ ఫెలికో సామూహిక అత్యాచారం.